తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఆఫీసులకు ఇతర పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. పలు ఏరియాల్లో అతి తక్కువ బస్సులు నడుస్తుండటంతో గంటల తరబడి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెతో హైదరాబాద్ లో బస్సులు చాలా వరకు తగ్గాయి. కేవలం అద్దె బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పటం లేదు. రోజువారీ పనుల కోసం తిరిగే వారికి బస్సులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. నగరంలోని బస్ స్టాపుల్లో పడిగాపులు కాస్తోన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం లేక అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరిన్ని అప్డేట్స్ హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఇటు హైదరాబాద్ సిటీలో కూడా బస్సెస్ కూడా పూర్తిగా తగ్గిపోయాయి. చాలాసేపటి వరకు కూడా బస్సులు రాకపోవడంతో ప్రయాణికులకు అంతా కూడా బస్ స్టాప్లలో ఎదురు చూస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. సార్, బస్సులు వస్తున్నాయా? ఎట్లా ఉంది? రావాలి, వస్తలేవండి. బస్సు కలుగుతున్నా అరగంట చెప్పా. అరగంట ఎప్పుడే పట్టణ చేరుతానికి ఎలా ఉన్నాయని బస్సులు? అసలు చాలా ప్రాబ్లం అవుతుంది బస్సులు లేకుంటే. అర్ధగంట అయింది మెడిచల్ పోవాలా, ఇప్పుడు దాకా బస్సులు లేదు. ఇప్పుడు కూడా ఏపీసీ నుంచి ఇటు వచ్చాడు. ఆడ బస్సులు ఇక్కడ వస్తాను, ఈడికైతే ఈడ బస్సులు, అక్కడ బస్సులు, ఈడికైతే ఇక్కడ లేవు. ఏం చేస్తాడు? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంతో బస్సులని పూర్తిగా తగ్గిపోయినావు. రైట్. మహిళలంతా కూడా అటు మహాలక్ష్మి ఉచిత టికెట్, ఉచిత బస్సు ప్రయాణం ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు బస్సులలో ఫ్రీగా వెళ్ళే వాళ్ళు కూడా చాలా తగ్గిపోయాయి. బస్సులు లేదండి, అసలు లేవు బస్సెస్. ఎలక్ట్రిషియన్ బస్సులు తప్ప ఏం లేదు. అంటే మీరు రోజు బస్సులో ప్రయాణిస్తారా? రోజు బస్సులు. రోజు ఎలా ఉన్నాయి? ఫ్రీగానా? ఇప్పుడు రోజు బాగానే ఉన్నాయి. ఇవాళ ఎలా ఉంటుంది? ఇవాళనే లేవు బస్సులు అసలు. ఎక్కడి దాకా వెళ్ళాలి? నేను ఇక్కడ ప్యారడైస్ సైనిక్పూర్ నుంచి వస్తాను. చూడొచ్చు, మహిళలు కూడా చెప్తున్నారు. రోజు తొందరగా గమ్యస్థానానికి రీచ్ అయ్యే వాళ్ళు కూడా ఈరోజు బస్సుల లేకతో బస్సులు అడపాదడపా వస్తున్నాయి. సో అవి కూడా అద్దె బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు పూర్తిగా లేకపోవడంతో చాలా వరకు బస్ స్టాప్లలో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందనేటువంటిది చాలామంది ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. ఏదైనా ఒక బస్సు ఒక అరగంటకు ఒక బస్సు వస్తే అందులోనే అందరూ టైట్గా వెళ్లాల్సిన సిచ్యువేషన్ కూడా ఉందనేటువంటిది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడుదల వెంకటగల్, సెకండరీ సాక్షి, ప్యాట్నీ నుంచి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో కార్మికులు పోరుబాట పట్టారు. డిపోల ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 647 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పొద్దున్న 6 గంటలకు బయలుదేరాము. ఆటోలో వచ్చాము. అక్కడ కూడా బస్సులు లేవు. ఇక్కడ బస్సులు బంద్ అని తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు బంద్ అని తెలిసింది. అసలు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు మేము అసలు ఏం మాట్లాడుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మేము అసలే పల్లెటూరు. ఇక్కడికి వచ్చాక మేము ఏజ్ ఎక్కువైపోయింది. మేము లగేజ్ మొయ్యలేము. బయటికి వెళ్ళాలంటే కష్టమవుతుంది. ఇప్పుడు అసలు ఏం దొరికిద్దా అన్నది అయోమయ పరిస్థితిలో ఉన్నాం. మేము హైదరాబాద్ వెళ్ళాలి. మరి ఎట్లా వెళ్ళాలో తెలియదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇదే అదనుగా భావిస్తోన్న ప్రైవేటు వాహనదారులు దోపిడీకి పాల్పడుతున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు లూటీ చేస్తున్నారు. సాధారణ ఛార్జీ కంటే 2 నుంచి 3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సడన్గా మొత్తం బస్సెస్ బంద్ అయిన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి దూర ప్రయాణాలకు సంబంధించి వెళ్ళేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు, బస్టాండ్ బయట కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా వేరే వాహనాలను కూడా మాట్లాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చినాము. బస్సులు ఉన్నాయి అనుకుంటాం కానీ తెలియదు బస్సులు ఇలా అవుతుందని మాకు తెలియదు. ఇప్పుడు ఆటోలను అడిగితే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. మేము ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఎట్లా పోవాలో మాకు అర్థం కావట్లేదు. 5:30 నుంచి ఇప్పుడు మేము తొర్రూరుకి వెళ్ళాలి. మేము అనుకోకుంటే వచ్చినాం. ఇట్లా ఉన్నదంటే మేము రాకనన్నా ఊకుందాము. బస్సులు ఫ్రీ అనుకోని మేము వచ్చినందుకు ఇలా చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా మస్తు డిమాండ్ చేస్తున్నారు. ఎంత అడుగుతున్నా? తొర్రూరుకి మామూలుగా అయితే ఎంత? 250, 300 అట్లా అడిగితే మేము ఎక్కడని పోయి సార్. ఆటోస్ మాట్లాడుతున్నాము, రేటు వాళ్ళు ఎక్కువ చెప్తారు.
1000 రూపాయలు 1500 అడుగుతారు సూర్యాపేటకు. 250 300 రూపీస్ అడుగుతున్నారు మాకు ఒక్క పర్సన్కి. ఒక పర్సన్కి 300 250 అడుగుతున్నారు. అసలు మాకు ఇట్లా బంద్ అని తెలిసి మీరు రానే రాకపోదు. మాకు సడన్లీ ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది. అసలు ఒక్క కనీసానికి 1-2 గంటలకు ఒక బస్సు ఉన్నా మాకు ఇంత ఇబ్బంది ఉండకపోదు. అసలే మొత్తానికే బస్సులు బంద్ అంటే ఏం చేయాలి? పిల్లలతో వచ్చినాం మిమ్మల్ని, వాళ్ళతో వెళ్ళడానికి కూడా కష్టం. ఇప్పుడు హాస్టల్ నుంచి పిల్లల్ని తీసుకురావడానికి మేము ఇంత దూరం వచ్చినాం. మార్నింగ్ 5 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక వెహికల్ కూడా అవైలబుల్ లేదు. క్యాబ్ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది హైదరాబాద్ వెళ్ళడానికి. ఎంత అడుగుతాం మామూలు క్యాబ్ వాళ్ళు ఎంత? సో స్టార్టింగ్ ఫ్రమ్ 600 to 1500 వరకు అడుగుతున్నారు ఈచ్ వన్ పర్సన్. చాలా ప్రాబ్లం. సో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తాం కానీ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడూ ఫేస్ చేయలేదు. చాలా డిఫికల్ట్గా ఉంది ట్రావెలింగ్కి. డబల్ ఛార్జెస్ సంబంధించి వసూలు చేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బయట కొంత ఇబ్బందికరంగానే ఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఆర్టీసీ సమ్మె జరిగినా కానీ బయట ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ప్రైవేట్ వాహనాలు కానీ ఎక్కువగా వసూలు చేస్తుంటారు. ఈసారి కూడా భారీ ఎత్తున సంబంధించి వసూలు చేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో కూడా వాళ్ళు తెలియని పరిస్థితి ఉంది. ఆటోలు కూడా తొర్రూరు వరంగల్ లాంటి దూరంగా వెళ్ళేవారు కూడా ఆటోలను మాట్లాడుకోవాల్సింది వస్తుంది. వాళ్ళు ఈచ్ వన్ పర్సన్ కూడా ఒక్కొక్క ఆటోలో సంబంధించి కూడా 300 నుంచి 500 వరకు అడుగుతున్నారని, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉందని చెప్తున్నారు. చాలా వరకు అయితే ప్రయాణికులు ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటి వరకు సమ్మె కొనసాగుతుందో తెలియదు. దీంతో చాలా దూరం ఉన్న వాళ్ళు మాత్రం వారి ఊళ్ళకు వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ కొంత తీవ్రత అంటే ఇబ్బందుల తీవ్రత ఇవాళ చాలా వరకు ఎక్కువ ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్, మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ కార్మికులు ఎయిర్ విత్ బస్సులను అడ్డుకున్నారు. బస్సుల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కార్మికులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లోపల తీసుకొచ్చి